నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్కమింగ్ మూవీ ది రాజా సాబ్ హర్రర్ ఫ్యాంటసీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ లుక్తో కనిపిస్తుండడంతో పాటు ఎంటర్టైన్మెంట్ని కూడా ఒక రేంజ్లో పండించనున్నాడు. దీంతో రాజా సాబ్పై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజే విశ్వప్రసాద్ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా మారుతి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ వేదికగా ప్రభాస్ అభిమానుల మధ్య రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయింది. సుమారు 2 నిమిషాల 10 సెకండ్లు నిడివి ఉన్న టీజర్లో ఒక భారీ అడవి లాంటి ప్రాంతంలో చుట్టూ చెట్ల మధ్య ఉన్న ఒక ఇంటిని చూపించారు. ఆ తర్వాత వాయిస్ ఓవర్తో ఈ ఇల్లు నా దేహం, ఈ సంపద నా ప్రాణం, నా తదనంతరం కూడా నేనే అనుభవిస్తాను అని చెప్పడంతో టీజర్ స్టార్ట్ అయింది. ప్రభాస్ క్యారెక్టర్ని ఎంటర్టైన్మెంట్ అండ్ ప్రేమ యాంగిల్లో కూడా చూపించారు. దీన్ని బట్టి మేకర్స్ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే హారర్ ఎంటర్టైన్మెంట్ కోణంలో మూవీ నడుస్తుందనే విషయం అర్థమవుతుంది. ప్రభాస్ లుక్ కొత్తగా ఉండడంతో పాటు డైలాగ్ డెలివరీ కూడా ఒక రేంజ్లో ఉంది. ప్రభాస్ నోటి నుంచి వచ్చిన పలు మాటలు నవ్వుల్ని పోయించాయి. ముఖ్యంగా టీజర్ చివర్లో తాత వైర్ కొరికేస్తాడేమో చూడండిరా అని ఏడుస్తూ చెప్పిన డైలాగ్ సూపర్. కొన్ని కీలక సన్నివేశాలు కూడా చూపించడంతో చిత్రకథ ఏమై ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. విజువల్గా కూడా ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారనే విషయం కూడా టీజర్ ద్వారా అర్థమవుతుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఒక రేంజ్లో ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, సంజయ్ దత్, సముద్రకని, వీటీవీ గణేష్ వంటి నటులు కూడా టీజర్లో కనపడి తమ పాత్రలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించారు. ఇక టీజర్ సందర్భంగా అభిమానులు ఐమాక్స్ వద్ద ప్రభాస్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.